నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస్స. ఈ ఎన్నికల తర్వాత రైతులకు రుణమాఫీ, రైతు బంధు డబ్బులు పూర్తి స్థాయిలో చెల్లిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ తెలిపారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో పంటలు చూస్తా అని వెళ్ళడం జరిగింది. కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు, కరువు మీ దగ్గరే మొదలైంది. ఈసారి సరైన వర్షపాతం లేక, ఆగస్టు తర్వాత వర్షాలు పడక అన్ని ప్రాజెక్టులు ఎండిపోయి నీళ్ళు లేక జరిగింది. దానికి మీరు దాన్ని ఏదో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల రైతుల క్షేమం గురించి రైతులకు చేయడానికి చిత్తశుద్ధి ఉంది. దానికి నిదర్శనం మీరు రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వాల్సి ఉండగా నవంబర్లో ఎన్నికల సందర్భంలో ఏదో ఎలక్షన్ కమిషన్ మీద తోచేసి 6,000 కోట్లు 7,000 కోట్లు రైతు బంధు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చినమాట వాస్తవమా కాదా? అది కూడా 27-28 తారీఖులలో, నవంబర్ 27-28 తారీఖులలో మొత్తం 6,000 చిల్లర కోట్లు అందరు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎలక్షన్లో మీ అభ్యర్థులకు డబ్బులు తీసుకున్నమాట వాస్తవమా కాదు? ఇది మీరు వాస్తవం కాదంటే చెప్పండి. మొత్తం లెక్కలతో సహా ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బులు అవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉంది. ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో ఏదైతే ఇప్పుడు మీరు కార్యక్రమం తీసుకున్నారో, మీరు 9-10 ఏళ్ళ నుంచి పట్టించుకోకుండా ఇవాళ కరువు వస్తేనే మీకు కనబడుతుంది. ఈ 9-10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు ఇంతవరకు ఎక్కడికైనా పోయి చూసినరా? మీరు ఏదైనా రైతులు చనిపోయినప్పుడు పరామర్శించడానికి పోయినరా? ఇది కాకుండా ఇక మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడినప్పుడు కాళేశ్వరం ద్వారా ముంపుకు మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల నియోజకవర్గం లేకపోతే చెన్నూరు నియోజకవర్గం ముంపుకు గురైనప్పుడు అప్పుడు మీకు గుర్తు రాలేదా? మీరు మంత్రిని వరకు ఇస్తారు ముంపునిపోయినందుకు, అక్కడ కూడా ఇచ్చింది. కానీ మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల జిల్లా ఉన్నదైన సంగతి కూడా మీరు మర్చిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ మొన్న వడగళ్ళ వానొస్తే 24 గంటల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మీటింగ్ క్యాబినెట్ ద్వారా నిర్ణయం తీసుకొని వెంటనే నష్టానికి పరిహారానికి కింద 10,000 రూపాయల ఎకరానికి ప్రకటించడం జరిగింది. మిగతా నేను చెప్పిన దాంట్లో మిగిలింది ఒకటే ఉంది. హాస్పిటల్, స్కూల్ చేసుకుంటూ వస్తుంది, రోడ్ల వ్యవస్థ నడుస్తుంది, ఇక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, కేబుల్ వ్యవస్థ ఉన్నది. అది కూడా సరే ఈ 2 నెలల ఎన్నికల టైంలో అక్కడికి పోయి రావడం అయితే లేకపోయినా కూడా 1 సంవత్సరం లోపల అన్ని శాంక్షన్ చేయించుకొని ఇక్కడనే ఉండి పని చేయించుకోవడం జరుగుతుంది. వేరే నేను ఒకటి మాత్రం చెప్తాను, ఈ 5 సంవత్సరాలు మీ అందరి సహకారం, మా కార్యకర్తల సహకారం, ప్రజల సహకారం ఉండి మళ్ళొకసారి పరీక్ష ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇలా ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఈ ఓట్లలో మొన్న నాకు ఏదైతే మెజార్టీ ఇచ్చిందో మేము అనుకున్నంత రాలేదు. సో ఈ ఎన్నికలలో నేను అనుకున్న టార్గెట్ దాటిస్తారు మా కార్యకర్తల నాయకులు అనుకుంటాను. అది దాటిస్తే మంచిర్యాల మళ్ళొక్కసారి రాష్ట్రం నిలబెడతారనే ఒక నమ్మకం నాకు ఉన్నది. అన్ని వర్గాలు అన్ని రంగాల నుంచి గ్రోత్ తీసుకుపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఉన్నది. అంతర్గా బ్రిడ్జ్ గురించి మాట్లాడుతాం. ఒక్కసారి మాట్లాడే ముందు ఆ బ్రిడ్జ్ విడ్త్ ఎంత, హైట్ ఎంత, లెంత్ ఎంత, అది తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది. హైట్ ఏమో రైల్వే బ్రిడ్జ్ హైట్ తీసుకుంటారు. సరే అది తీసుకున్నారు, బంద్ చేసినాం. ఇప్పుడు విడ్త్తో చేసి సింగిల్ లేన్ బ్రిడ్జ్ అనేది 1960 దశకం తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎక్కడ కూడా సింగిల్ లైన్ చేయలే. ఒకసారి మనం తెలంగాణ
రాష్ట్రం నిజాం పాలన కింద ఉండేవాడు. నిజాం పాలన కింద అన్ని సింగిల్ లైన్ ఉండే, ఇవాళ అంతర్గా బ్రిడ్జిని కూడా సింగిల్ లైన్ పెట్టి ప్రపోజ్ చేసినట్టు దీన్ని బట్టి మీకు అర్థమైతే మనం ఎక్కడికి ఇటు పోతానో అటు పోతానో అంటే అర్థమైంది. ఆ బ్రిడ్జి గురించి మాట్లాడుతుంటే సింగిల్ లైన్ బ్రిడ్జ్ అది. ఆ లెవెల్ కూడా 1/40 తీసుకున్నట్టు. 1/40 అంటే ఇట్లుంటుంది. ఈ బ్రిడ్జి స్లోపులు చేసేటప్పుడు ఇప్పుడు కూడా అప్రోచ్ చేసేటప్పుడు 1/15 ఇంకా తక్కువ తీసుకుంటాడు. 1/2 కూడా తీసుకునే సందర్భాలు ఉంటాయి. వాస్తవానికి ఇప్పుడు ఆ స్లోపుల ప్రకారం తీసుకుంటే దాదాపు ఆ హైట్కు కాలేజ్ దాటి రావాలి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేసిన దాటి రావాలి. 300 మీటర్లు తీసుకున్నట్టు 300 మీటర్లు అనేది కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఆ సింగిల్ లేని బ్రిడ్జ్ తీసుకుని ఇక్కడ చూస్తాను కదా ఫ్లైఓవర్ ఇప్పుడు ఆల్రెడీ డబుల్ లేని ఫ్లైఓవర్ ఒక వెహికల్ అయితే మొత్తం అటు ఇటు జామ్ అవుతుంది. ఇక సింగిల్ లైన్ బ్రిడ్జ్ అంటే 2.5 కిలోమీటర్ ఉంటుంది అది. ఆ అవతల పక్క బండి వస్తుందంటే ఇక్కడ వాడు మొక్కడికి వెళ్ళి వైజ్ ఎట్లా ఇక్కడ బండి స్టార్ట్ అయింది కాబట్టి రాకెట్ లోపలికి చెప్పి అటువంటి బ్రిడ్జ్ తీసుకునే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఎప్పుడైతే స్వార్థం అనేది ఆలోచన వస్తుందో అన్ని రకాల కళ్ళు అన్నీ పోతాయి, అన్నీ కనబడకుండా అయిపోయి అది తప్ప ఇంకేం కనబడదు. ఆయనకు అక్కడ 30 ఎకరాలు తప్ప ఇంకేం కనబడుతుంది. దాంతో అంటే గడిచిన 3 సందర్భాల్లో అదే బ్రిడ్జి గురించి మాట్లాడుతాను. దానికి లెక్కలు నేను చెప్తే ఇప్పుడు ఆ బ్రిడ్జికి కాకుండా ఇదేమైంది, ఇంక హాస్పిటల్ ఏమైంది, మీరు అన్నారు అదే ఇంకేదైంది, ఇవి మాట్లాడదు. సరే మేము చేసే పనులు మాకు యాడ్ చెప్తారని చెప్పి అది కాకుండా ఒకటే బ్రిడ్జి గురించి 3 సార్లు వాళ్ళ తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నంటే దాన్ని బట్టి అర్థమైందంటే వాళ్ళ స్వార్థం తప్ప వాళ్ళ సొంతం తప్ప ఇంకేం అవసరం లేదు. వాళ్ళకు ఆడ 30 ఎకరాల భూమి ఉంది. ఆయనకు 15 ఎకరాలు అత్తగారు ఇచ్చింది, 15 ఎకరాలు కొనుక్కున్నది. చైర్మన్ గారికి కూడా ఉందట, మాజీ చైర్మన్ గారికి కూడా. సో ఇప్పుడు ఈ బ్రిడ్జి పోతే దానికి పోయినసారి చెప్పారు మీరు ఆ బ్రిడ్జికు సర్వే చేయించి ఇక్కడున్న R&B అధికారులు చేసి సర్వే చేయించినప్పుడు వాళ్ళకి తెలియదు ఇక్కడ ఎమ్మెల్యే గారి భూమి ఉందని తెలియకుండా ఇటు పక్క నుంచి రోడ్డు వెనుక నుంచి తీసుకుపోయినట్ట. సర్వే మ్యాప్ తయారైనాక తెలిసి ఇక్కడికి వెళ్ళి ఎన్నికలకు 2 నెలల ముందే అనుకుంటా ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పోయి మొత్తం చెప్తే వినకపోతే ప్రగతి భవన్లో కూర్చుండి సంతోష్ తోట వీళ్ళతో వాళ్ళతో ఫోన్ చేయించి మొత్తం 3 రోజులు అటు తిప్పలవాడి చేయించి ఆ మ్యాప్ని మళ్ళీ అలా భూమిలో ముందరికి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేశాను. సో దానికోసం తప్ప ఇంకేం ఆలోచన లేదు. ఎందుకంటే సింగిల్ లైన్ బ్రిడ్జ్ ఒకటి, సింగిల్ లైన్ బ్రిడ్జ్ 60 సంవత్సరాల కింద కూడా నడిచిన ఇప్పుడు ఎక్కడ లేవు ఒకటి. రెండోది ఇప్పుడు అసలు 2 లైనే నడతలేవు, 4 లైన్ 6 లైన్ కూడా మాట్లాడుతున్నాం బ్రిడ్జిలనండి. ఈ రెండోది రోడ్డు విడితే సరిపోదని చెప్పిన మళ్ళీ చెప్తాను మరొకసారి. ఆయనకు తెలియకపోతే ఒకసారి కొలుసుకోమని చెప్పండి, లేకపోతే ఎవరన్నా ఇంజనీరింగ్ నిష్ణాతులతో తెలుసుకొని ఇటువంటి బ్రిడ్జిలకు ఎంత రోడ్ ఉండాలి, ఎంత వెడల్పు రోడ్ ఉండాలి, బ్రిడ్జ్ ఎంత వెడల్పు ఉండాలి, దానికి అప్రోచ్ ఎట్లు ఉండాలి అవన్నీ కొంచెం తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఈస్టర్ పండుగ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈస్టర్ సందర్భంగా స్థానిక సిఎస్ఐ సెంటర్ చర్చిలో ఉదయం శిలువ వెలిగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. క్రైస్తవ మహిళా అధ్యక్షురాలు కళావతి జాషువా, కార్యదర్శి ప్రేమలత రవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై శిలువ వద్ద క్యాండిల్స్ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజున పురస్కరించుకొని సెయింట్ పీటర్స్ చర్చిలో ఈస్టర్ పండుగ ఆరాధనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ జాషువా క్రీస్తు పునరుత్థానంపై వాక్యోపదేశం చేశారు. అనంతరం చర్చి కార్యదర్శి వెలకల డేవిడ్ మాట్లాడుతూ ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి మానవ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని రక్షించటకును 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానమై లేచినటువంటి దినం. మరి అటువంటి దేవుని తిరిగి ఈ సంవత్సరం ఆరాధించడం ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యం. ఆరోహణమైన దేవుడు తిరిగి రానున్నాడు కనుక నమ్మినటువంటి విశ్వాసం మీద మరి చివరి మట్టుకు నడుచుటకును ఆ దేవుడు మా సెయింట్ పీటర్ చర్చ్ రామకృష్ణ సంఘమంతటికి ఈ రామకృష్ణ పట్టణం అంతటిని దేవుడు దీవించి కాపాడిన ఆమె లేచి నిలబడి నైసియా విశ్వాస సూత్రము ఒప్పుకోవడం ద్వారా మన విశ్వాసాన్ని బలపరచాలి. పరలోక భూలోకములకు దృశ్యాదృశ్యములైన అన్నింటికి సృష్టికర్త దేవుడు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నేను నమ్ముచున్నాను. దేవుడి అద్వితీయ కుమారుడు ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు
నమ్ముతున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన వెలుగును, సృష్టిలో కనుక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం కలవాడని ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగానేను. ఆయన వంశమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియకు శరీరధారి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొందిగా పాదములకు సిలువ వేయబడెను. ఆయన బాధపడి బాధపెట్టబడెను. లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతిపైన కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకు. కాగా మందమరి పట్టణంలో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుండే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువ త్యాగమరణం పొందిన మహోన్నతుడైన యేసుక్రీస్తు మూడో రోజు ఆదివారం సజీవుడై లేచిన రోజే ఈస్టర్ పర్వదినమని సిఎస్ఐ చర్చి పాస్టర్ రేమా జర్మియా అన్నారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గల సిఎస్ఐ చర్చిలో ఉదయం 4 గంటలకు శిలువ వెలిగింపు కార్యక్రమాన్ని ఉమెన్స్ ప్రెసిడెంట్ సంధ్య అమ్మగారితో కలిసి ఉమెన్స్ సెక్రటరీ రీటారాణి ప్రారంభించారు. కాగా మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో గల సిఎస్ఐ చర్చి నందు ఈస్టర్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ రేవాడెన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళిని రక్షించడానికి శిలువ వేయబడిన యేసుక్రీస్తు పునరుద్ధుడై తిరిగి లేచాడని దేవుని ప్రియులకు ప్రజలకు సమస్త మానవాళికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ప్రేమతో తెలుపుతున్నామని అన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు దీవెనలు అందరికీ ఉండాలని ఆయన అన్నారు. లక్షణపేట మండలం సూరారం రైతు వేదిక వద్ద NH63 బాధితులతో జాతీయ కిసాన్ సంఘ్ నాయకులు సమావేశమయ్యారు. బాధితులకు తాము అండగా ఉంటామని భూములు కోల్పోతున్న రైతులకు వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కిసాన్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ ఇదివరకే ఎల్లంపల్లి ముంపులో లక్షట్పేట, హాజీపూర్, మంచిర్యాల మండలాలకు చెందిన రైతులు తమ విలువైన భూములను కోల్పోయి నష్టపోయి ఉన్నారు. ఇది చాలదన్నట్లు NH63 జాతీయ రహదారి పేరిట మళ్లీ అదే రైతుల నుండి భూములను లాక్కుంటున్నారు. వారంతా సన్నకారు రైతులు. ఇప్పుడు ఆ భూములు పోతే వారికి ఎలాంటి ఉపాధి లేకపోగా బికారులుగా మారుతారు. ఏదైతే NH63 బాధితులం ఉన్నామో లక్షపేట హాజీపూర్, మంచారం మండలం అందరు బాధితులు ఈరోజు కిసాన్ సంఘం జిల్లా నాయకత్వం, స్టేట్ నాయకత్వం వాళ్ళందరూ మాకు అండగా ఉండి ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇంతవరకు ముప్పు గురై మొత్తం మంది రోడ్డు మీద పడ్డ తరుణంలో వాళ్ళ యొక్క సాధక బాధకాలు చూసినటువంటి వ్యక్తులు ఈరోజు కూడా మళ్ళీ బడా వ్యాపార వ్యక్తుల లేక రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పాత రోడ్ను అలాట్మెంట్ను వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఢిల్లీ లెవెల్లో పోయి అలాట్మెంట్ చేంజ్ చేసుకొని మళ్ళీ రైతులు అయితే ఏమన్నారని రైతులు నడ్డి విరిచే ప్రయత్నంగా రైతులకు ఎక్కడికి పోరన్న ఉద్దేశంతో రైతుల మీదనే మళ్ళీ ఇంతకుముందు ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోయిన 90% రైతుల నుండి ఏదైతే భూమి తీసుకుంటారో అదే దిశగా ఈ రోజు కూడా మొత్తం మంది రైతులు ముప్పుకు గురైన రైతులే. అందరి రైతులు వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవనాధారమైనటువంటి ఎకరం అర్ధెకరం 10 గుంటలు ఉన్న రైతాంగం మొత్తం మీద నుండి మళ్ళీ NH63 3 అలాట్మెంట్ తీసుకుపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మా యొక్క నాయకులు వీళ్ళంతా కిసాన్ మోర్చా నాయకులు కానీ జిల్లా నాయకులు వీళ్ళందరూ రైతులు వెంబడి ఉండమని గట్టిగా చెప్పడం జరిగింది. ఏ ఉద్యమానికైనా రైతులు ఖచ్చితంగా సిద్ధపడి ఉన్నారు. ప్రాంతం నుంచి NH63 ఏదైతే నేషనల్ హైవే వెళ్తుందో దానికి భూసేకరణ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఇది గతంలో కూడా 2 మార్లు ఇవ్వడం జరిగింది. ఉన్న రోడ్డును వెడల్పు చేసే స్కీమ్ కూడా ఉన్న రోడ్డును వెడల్పు చేసి కొత్త రోడ్డు నేషనల్ హైవే 63ని నిర్మాణం చేసే దశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. దాన్ని మానుకొని ఇప్పుడు ఆ రోడ్డును ఉన్న రోడ్డును వదులుకొని కొత్త రోడ్డు వేసే ప్రయత్నంలో భాగంగా మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలో ఈ ప్రాంత రైతులు ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి భూ నిర్వాసితులై కథావికలమైన కుటుంబాలు గ్రామాలను వదిలిపెట్టి వచ్చి ఈ రోడ్డు పడి చిన్న చిన్న కాలనీలుగా పునరావాస ఉంటున్న వాళ్ళు అక్కడ 10 ఎకరాలు కోల్పోతే 10 ఎకరాలకు చట్టబద్ధంగా వచ్చే కాంపెన్సేషన్ మార్కెట్ కన్నా అతి తక్కువ ఉన్న కారణంగా ఆ కాంపెన్సేషన్తో 10 ఎకరాలు కోల్పోతే 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కున్న రైతులు ఎవరైతున్నారో ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కొని
జీవనాధారం కొనసాగిస్తుంటే వాళ్ళ జీవనాధారమైన వ్యవసాయాన్ని 10 ఎకరాల నుంచి వదులుకొని 3 ఎకరాలకు తగ్గించుకొని ఇక్కడ కొనసాగిస్తుంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఎల్లంపల్లి నిర్వాసితుల భూములే తిరిగి నేషనల్ హైవేకి సేకరించడం, ఏ ప్రధానమైన ఇదివరకు ఉన్న మంచిర్యాల రహదారి ఏదైతే ఉన్నదో దాన్ని అటు 30 అడుగులు ఇటు 30 అడుగులు వెడల్పు చేస్తే అది సరిపోయేదానికి కొత్త ఫార్మేషన్ చేయడము, కొత్త ఫార్మేషన్ చేసి భూ నిర్వాసితులను మళ్ళీ నిర్వాసితులుగా చేసి వాళ్లకు జీవన గడపడానికి ఆధారం లేకుండా చేసుడు ఏదైతే ఉన్నదో ఇది దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఆపాల్సిందిగా స్థానిక నాయకత్వం దగ్గరికి, అధికారుల దగ్గరికి పోతే ఇది నాకు చెప్పకని గలనడం, విసుక్కొని బయటికి పంపించడం. అధికారులు ఎవరైతున్నారో, నేషనల్ హైవే అధికారులు ఎవరైతున్నారో విసుక్కొని బయటికి పంపించి అభివృద్ధి మీకు అవసరం లేదా, అభివృద్ధి కాదు దేశానికి అభివృద్ధి అవసరం, కానీ మా చావు వల్ల మా బొందలగడ్డ మీదకి వెళ్ళి అభివృద్ధిని తీసుకుపోవడం అనేది కాదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి పునరాలోచించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తున్నది. ఆ పునరాలోచించే క్రమంలో ఈ రైతాంగాన్ని జమ చేసి అందరినీ కూడగట్టి అవసరమైతే సీజీఎం దగ్గరగా లేకుంటే కేంద్ర మంత్రి దగ్గరగా వెళ్ళి ఈ రోడ్ను మార్పించడమా, లేకుంటే సరైన కాంపెన్సేషన్ ఇప్పించడమా, లేకుంటే భూమికి బదులు భూమి అంటే 10 ఎకరాలకు బదులు 3 ఎకరాలు వచ్చింది. ఇప్పుడు ఈ 3 ఎకరాలు తీసుకొని 2 ఎకరాలు తీసుకొని 1 ఎకరం తీసుకొని వీళ్ళని మళ్ళీ నిర్వాసితులను చేయడం కన్నా ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో వీళ్ళకి ఎంత భూమి పోయిందో అంత భూమి నిర్వాసితులందరికీ ప్రభుత్వ భూమి సేకరించి, ఈ భూమి ఎట్లయితే సేకరిస్తున్నారో ఆ భూమి కూడా సేకరించి ఇప్పించే క్రమంలో మా యొక్క సమయాన్ని వెచ్చించడం జరిగింది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపుకి వెళుతున్నటువంటి NH63 జాతీయ రహదారి విలువైనటువంటి పంట భూముల నుంచి వెళుతున్నందున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి పంటలు పండేటువంటి భూములను కోల్పోతున్న రైతాంగం కోసం వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం తరపు నుంచి ఏం సహాయం అందుతుంది, అలాగే రైతులు వారికి వారు ఒక యూనిట్గా ఏర్పడి ఈ సమస్య పరిష్కారం చేసుకునే దిశగా ఎలా వ్యవహరించాలనే విషయం పైన చర్చించడానికి, సూచించడానికి రావడం జరిగింది. రెండవసారి అంటే మొదటిసారిగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపుకి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని జాతీయ రహదారి పేరుతో రెండవసారి మూడవసారి అలైన్మెంట్ చేసి ఈ విలువైన భూముల్ని కోల్పోయే దుస్థితికి తీసుకొస్తున్నటువంటి రాజకీయ లబ్ధిని లేకపోతే మరేమైనా సమస్యలను మనం పక్కగా నెట్టి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేయడం కోసం, రైతులను వెనుకుండి నడిపించడం కోసం, వాళ్లకు సలహాలు ఇవ్వడం కోసం ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ ఇక్కడ ఈ సమావేశానికి జాతీయ నాయకులు రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా వంతు కృషిని మేము చేయడానికి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ రైతు కుటుంబాలన్నీ కూడా మళ్ళొకసారి దిక్కులేనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దిక్కుమాలిన చర్యల మూలంగా 3 సార్లు అలైన్మెంట్ మార్చి వాళ్ళ నష్టాల ఊబిలోకి దుబ్బేస్తుంది. మళ్ళీ దిక్కులేని వాళ్ళ రైతులందరినీ కూడా దిక్కులేని వాళ్ళగా వాళ్ళని తయారు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టించి ఈ యొక్క అలైన్మెంట్ 3 సార్లు మారడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అక్షపేట, మంచిర్యాల, హాజీపురం సంబంధించినటువంటి మండలాల రైతులందరూ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క రోడ్డుకు సంబంధించినటువంటి పాత రోడ్డుకి 20 ఫీట్లు అటు ఇటు తీసుకుంటే ఆ అలైన్మెంట్ ప్రకారం అట్లానే పోవాలి. లేదా గతంలో ఫస్ట్ 2018లో ఏదైతే నిర్ధారణ చేసిరో దాని ప్రకారంగా పోవాలి. కానీ ఈ యొక్క 3వ అలైన్మెంట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి స్థానిక రైతులందరూ కూడా కోరుకుంటారు. ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలుపుకొని ఇప్పుడు కిసాన్ సంఘం కావచ్చు, మేము అందరం కూడా కలిసి అవసరమైతే కేంద్ర నాయకత్వం దగ్గరికి పోయి ఈ యొక్క అలైన్మెంట్ మార్చుకునే వరకు కూడా దీనికి అండగా ఉండి నస్పూర్ మున్సిపాలిటీలోని పోచమ్మ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉగాదికి ముందు పోచమ్మను చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.
తెలుగు సంవత్సరం ఉగాది పండుగకు ముందు పోచమ్మకు చేసుకోవడం మానవాయితీగా వస్తుండటంతో నస్పూర్ ప్రాంత ప్రజలు పోచమ్మ ఆలయంకు తరలి వెళ్లారు. ఆదివారం సెలవు దినం కావడంతో పోచమ్మ ఆలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. సిసిసి, గోదావరి కాలనీ, అంబేద్కర్ కాలనీ, నస్పూర్, విలేజ్, శ్రీరాంపూర్ తదితర ప్రాంతంలో గల పోచమ్మ ఆలయంకు ఉదయం నుండే భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి కొత్త బట్టలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కోళ్లను బలి ఇచ్చారు. ఈ సందర్భంగా సిసిసి ముక్కుడి పోచమ్మ ఆలయ పూజారి సాతురి రమేష్ మాట్లాడుతూ అమ్మవారు ఈ ప్రాంత ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరారు. గ్రామ ప్రజలందరికీ భక్తులకు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని ఉగాదికి ఒకసారి ప్రతి సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారిని ప్రతి ఒక్కరు బోనం పోసి తెలిసిన కాడికి అమ్మవారిని సమర్పిస్తూ చల్లగా ఎలాంటి రోగం రాకుండా ఆరోగ్యం ఉంది. ప్రతి ఒక్క రైతులు కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుతూ ఆమె బోనం సమర్పిస్తారు. చల్లగా చేసి ఇంట్లో పోయి మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. రామాయపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాపై పట్టణ నాయకుడు వెంకటరామిరెడ్డిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలని అన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలు ఓడిపోయింది కదా, ఎందుకు మీటింగ్లు పెడుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, ఓడిపోయింది కూడా ఏమైనా చేస్తున్నాం కదా, ఎన్నిసార్లు ఏమైనా చేస్తున్నాం పర్వాలేదు, ప్రజలు మార్పు కోరుతున్నారు కావచ్చు, ప్రజలు ఏదైనా పెద్దగా మీరు బాగా చేస్తారని నమ్మింది కావచ్చు, మీకు ఓటేసిండ్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. పెద్ద మనుషులకు 2,000 పెన్షన్, 4,000 పెన్షన్ చేస్తాను చేసిండ్రా? మరి మనుషులు పెద్ద మనుషులందరూ మన కోసం ఎదురు చూస్తలేరా? కేసీఆర్ కోసం ఎదురు చూస్తలేరా? బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు మీటింగ్లు పెడుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు మాట్లాడుతున్నావు కదా. మరి మీ నాన్న ఓడిపోయింది కదా, ఎందుకు తిరుగుతున్నాడు? మీ నాన్న ఓడిపోయింది కదా, ఎందుకు తిరుగుతున్నాడు? నువ్వు తిరుగుతలేవు, మీ నాన్న తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది? ఓడిపోయింది కదా, 10,000 గెలిచిండ్రు, ఓడిపోయిండ్రు, సీరియల్గా మాట్లాడుతున్నాడు ఆయన. మీ నాన్న 40,000 ఓడిపోయింది కదా, అదే అంటే హేళన చేయడం కాదు, ఓటమిని హేళన చేయకండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే గెలుస్తాం. ప్రజలు సరే మేము మార్పు కోరుకుంటాం, మాకు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు బాగా గొప్పగా చేస్తారని చెప్పి నమ్మి మీకు ఓటేసిండ్రు. దాన్ని నిలబెట్టుకోండి ఫస్ట్. అది నిలబెట్టుకోవడం మీ పద్ధతి. ఏం చేస్తున్నారో చెప్పండి ప్రజలకు. ఏం చేస్తా హామీ ఇచ్చిండ్రో హామీని నిలబెట్టుకోవడంలో, ప్రగతిలో, అభివృద్ధిలో మీరు చేసిన దానికంటే మంచిగా చేయండి, మీరు తెచ్చుకుంటారు. అంతే తప్ప ఇంకా ఓటమిని ఎక్కిరేయడము, ఓటమిని ఏదైనా చేయడము. అట్లాంటి 2004లో మీ అమ్మ కూడా నమ్మి ఓడిపోయింది. ఎప్పుడన్నా అన్ననా, ఎప్పుడన్నా యాడ్ చేసిందా, ఎప్పుడన్నా నీకు గుర్తు చేసిందా? గుర్తు చేయలేదు కదా. మరి ఓటమి అనేది, గెలుపు ఓటమి అనేది దైవత్వాలు సహజము. ప్రజలకు ప్రేమ వచ్చినప్పుడు, అభిమానం వచ్చినప్పుడు గెలిపిస్తారు. లేదు మేము ఇంకా మార్పు. కార్యకర్తల సమావేశం జరిగింది. ఇక్కడ స్పష్టంగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ 11 సంవత్సరాల సుదీర్ఘకాలం ప్రజల మధ్యలో ఉండి ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు చేసిన రికార్డుతో, ట్రాక్ రికార్డుతో ప్రజలు వచ్చాను. ఒక అధికారిగా ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను నివసిస్తున్న తీరుని, కుటుంబ నేపథ్యం నా మీద విశ్లేషించండి. హామీలు ఇస్తున్నాను, ప్రత్యేక హామీలు ఇస్తూ ఉన్నాను. ఎడ్యుకేషన్ ట్రస్ట్ కానివ్వండి, లేకపోతే ఫంక్షన్ హాల్సే కానివ్వండి, ఇంకా పేద విద్యార్థులకు ఫీజులు కట్టడమే కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ఐఏఎస్ ప్రతిభ నా దగ్గర ఉంది కాబట్టి అలాంటి కోచింగ్ సెంటర్స్ పెట్టడం కానివ్వండి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూత్కి చేయడమే కానివ్వండి, గర్ల్స్కి, ఉమెన్కి ఎంపవర్మెంట్ స్కీమ్స్ చేయడమే కానివ్వండి, సొంత నిధులతోని ఎంపీ ల్యాడ్స్ కాకుండా, ప్రభుత్వం కాకుండా సొంత రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వార్డు కౌన్సిలర్ ఉప్పల్ మెంటయ్య స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు అండగా నిలబడి తగిన నష్టపరిహారం ఇప్పించానని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించకపోతే 17 గ్రామాల రైతులతో గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆ రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం, మేము పూర్తి మద్దతు ఇస్తాం.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీరెవ్వరు కూడా ఆర్డీఓ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ వాళ్ళు అడిగిన పత్రాల మీద సంతకాలు పెట్టొద్దు అని చెప్పి నేను రైతులందరూ కూడా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొండపోశమ్మ సాగర్లో 12 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, 250 గజాలు ప్లాట్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, ప్యాకేజీ కింద 7 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా 10 ఇయర్స్ కింద 10 సంవత్సరాలకి ఇప్పటికీ భూముల యొక్క విలువలు విపరీతంగా పెరిగినాయి. ఇలా ఎకరం ₹1 కోటి పోతుంది. మరి ₹1 కోటి భూమికి 7 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు చాలా భయాందోళనలో ఉన్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి 30 లక్షల రూపాయలు 250 గజాల జాగా ఇస్తామని చెప్పి రైతులకి చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే స్పందించండి, రైతుల కొంప ముంచొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రైతులు ఇప్పటికే భయాందోళనలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనీసం రైతుల పక్షాన ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. రైతులకు చాలామంది పొలాలు ఎండిపోతున్నాయి, వాటి కోసం మాట్లాడట్లేదు. రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, కరెంటు రావట్లేదు, రైతు భరోసా లేదు, రైతును నట్టెట్టే ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారంలో రావడానికి రైతుకు 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అట్లనే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. రైతుకు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా ఇచ్చిన మాట మీద ప్రభుత్వం నిలబడలేదు. ప్రభుత్వానికి రెఫరెండం అని ఈ ఎలక్షన్లు అడుగుతున్నారు. నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇచ్చిన మాట మీద నిలబడని ప్రభుత్వానికి ఓటేయద్దు. మీరు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు కరువు రాలే, కాటకాలు లేవు, చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లు విపరీతంగా నీళ్లతో ఉండి మరి ఆ రోజు 10 సంవత్సరాలు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నాం. రైతు బీమా ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు పండించిన పంట కొనుగోలు చేసినాం. రైతు పక్షాన ఈ ప్రభుత్వం నిలబడ్డది. ఇలా పొలాలు ఎండిపోతుంటే రైతులు పొలాలకు మంటలు తగిలిస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా చేసారో దానికంటే బాగా చేయండి. మీరు బాగా చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే స్పందించి రైతు రుణమాఫీ, ఇలా ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే మేము ఎక్కడ మీలాగా అడ్డుపడం, తప్పకుండా 2 లక్షలు రుణమాఫీ చేసి ఓటు అడగాలి, రైతు భరోసా ఇచ్చే ఓటు అడగాలి, రైతుకు 500 రూపాయలు. గత కొన్ని రోజుల క్రితం మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ పంచాయతీ తాజా మాజీ ఉప సర్పంచ్పై తన భూమికి సంబంధించిన రోడ్డు విషయంలో వాగ్వాదం ఏర్పడి దాడి చేశారని ఎంఆర్పీఎస్-టీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగారి శంకర్ మాదిగ తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్-టీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టి శంకర్ మాదిగ ఈ ఘటనపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దళితులపై దాడులు ఇంకా జరుగుతున్నాయని అన్నారు. దళిత ఉప సర్పంచ్ బాబుపై మూకుమ్మడిగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. పోలీసులు వెంటనే ఈ విషయంపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్-టీఎస్ మెదక్ జిల్లా తరపున ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంగా దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దానికి డీఎస్పీ గారు కూడా నిన్న పర్యవేక్షించడం జరిగింది. పర్యవేక్షించగానే అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులపై దాడులు ప్రజాప్రతినిధిగా ఉన్నా కానీ దాడులు జరుగుతున్నాయంటే మామూలు దళితులకు సెక్యూరిటీ లేకుండా పోయిందని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా బాబుకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూ ఉన్నాం. రాష్ట్ర పక్షాన కూడా మేము తెలియజేస్తూ ఆ వెంచర్ దగ్గర కూడా మేము ధర్నా చేసి ఎస్పీ స్థాయిలో ఐజీ లెవెల్ కూడా కొట్లాడి అతని భూమి అతనికి ఇచ్చేంత వరకు పోరాట చేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై మా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.